వాల్మీకి మహర్షి కృత శ్రీమద్ రామాయణం ఆచార్య పుల్లెల శ్రీరామచంద్రుడి గారి బాలానందిని వ్యాఖ్య 191వ భాగం 7/5/26 యుద్ధకాండలో 16వ షోడశ సర్గ. సునివిష్టంభితం వాక్యముక్తవంతం విభీషణం అబ్బర్వీత్ పరుషం వాక్యం రావణాత్ కాలచోదిత. చాలా స్థిరమైనటువంటి ఆలోచనాహితమైన వాక్యాన్ని పలికిన విభీషణుడు రావణుడు కాలంచేత ప్రేరేపించబడి పరుషాలైన వాక్యాలంటే తిట్టాడు, నిందావాక్యం. వసేత్ సహవపసపత్నేన బుద్ధేవ ఆసీ విశేషణ నతు విత్ర ప్రవాదేవ సంవపేచ్చు శత్రునాపహ. శత్రువుతో కోపించిన సర్పంతో కలిసి నివసించవచ్చేమో కానీ మిత్రుడవని చెప్పుకొని శత్రువుతో మాత్రం ఎవడు కలిసి ఉండలేడు, ప్రాణాంతకమవుతుందన్నాడు రావణాసు. జానామి శీలం జ్ఞాతీనం సర్వలోకేషు రాక్షస హృష్యంతి వ్యసనేష్యేతి జ్ఞాతీనాం జ్ఞాతయః సదా. రాక్షస, అన్ని లోకాలలో జ్ఞాతుల స్వభావం ఎలా ఉంటుందో నాకు తెలుసురా. అన్ని జ్ఞాతుల ఎప్పుడు కూడా తమ జ్ఞాతులను వచ్చినప్పుడు సంతోషం చేస్తూ ఉంటారు. నువ్వేమో అవసరం వచ్చినప్పుడు నాకు వెన్నుపోటు పొడుస్తున్నావు. లోకంలో మొదటి వెన్నుపోటుదారు ఎవరంటే విభీషణుడే అని అంటారు. ప్రధానం సాధకం వైద్యం ధర్మశీలం చ రాక్షస జ్ఞాతయో వ్యసమన్యంతే శూరం పరిభవంతి చ. రాక్షస, జ్ఞాతుడు ప్రధానుడు, కార్యసాధకుడు, విద్యావంతుడు, ధర్మస్వభావం కలవ శూరుడు అయిన జ్ఞాతిని బాగా చూసుకుంటూ తిరస్కరిస్తూ ఉంటారు. నిత్యమన్యోన్యహం హృష్ట వ్యసనేశ్వాతతాయిన ప్రచ్ఛన్న హృదయా ఘోర జ్ఞాతయంతు భయావహాః. క్రూరులైన జ్ఞాతులు తమ హృదయాలలోని భావాలు దాచుకొని గృహచింత కలవాలి. భయంకరుడి తమ జ్ఞాతికి ఆపద వచ్చిన ఒకళ్ళతో ఒకళ్ళు చెప్పుకొని నిత్యం సంతోషిస్తారు. శ్రూయంతే హస్తిభిర్గీతా లోకాః పద్మవరీపుర రాసహస్తాన్నరాన్ దృష్ట్వా శృణుష్వ గదతో యత మమ. పూర్వం పద్మవనంలో పాశాలు చేతులతో ఉంచుకొని వచ్చిన మనుష్యులను చూసి ఏనుగులు పలికిన శ్లోకాలు ప్రసిద్ధంగా లోకంలో ప్రచారంలో ఉన్నాయిరా. నాగ్నిర్నాన్యాని శస్త్రాణి ననః సశాభయానః ఘోరాః స్వార్థ ప్రయుక్తాసు జ్ఞాతయో ఉభయ స్వాహ. మనకు అగ్ని వల్ల కాదు, ఇతర శస్త్రాల వల్ల, పాశాల వల్ల భయం లేదు. స్వార్థంతో ప్రవర్తించే క్రూరులైన జ్ఞాతుల వల్లనే మనకు భయం. ఉపాయమేతే వక్ష్యంతి గ్రహణే నత్ర సంశయ కృష్ణాద్ భయాద్యాతి భయం సుఖస్థం విదితం మహినః. కనుక ఉపాయమైతే అశుభమః. కనుక ఈ జ్ఞాతులు మనలను ఎలా పట్టుకోవాలో ఉపాయాలు చెప్తారు, అందులో అనుమానం ఏం లేదు. మనకు అన్ని భయాల కంటే జ్ఞాతి భయమే ఎక్కువ. విద్యతే ఘోషు సంపన్నం విద్యతే జ్ఞాతితో భయం విద్యతే స్త్రీషు చాపల్యం విద్యతే బ్రాహ్మణే తపః. గోవులలో సంపద ఉన్నది, జ్ఞాతుల నుండి భయం ఉన్నది. స్త్రీలలో చాపల్యం ఉన్నది, బ్రాహ్మణులలో తపస్సు ఉన్నది. తతో నేష్టమిదం సౌమ్య యదహం లోకసత్కృతః ఐశ్వర్యమభిజాతశ్చ రిపూణాం మూర్ధిజస్థితః. సౌమ్యుడా, అంచేతనే నేను ఏ విధంగా లోకంలో గౌరవింపబడుతూ ఐశ్వర్యవంతుడు నవ్వుతూ ఉంటా.
శత్రువులను అణగిదొక్కడానికి నువ్వు చూడలేకపోతున్నా, నా ఎదుగుదలను నువ్వు చూడలేకపోతున్నావు అని తమ్ముడిని అన్న అంటున్నా. యథా పుష్కరపత్రేషు పతితాస్థోయ బిందవ న శ్లేష అభిగచ్చంతి తథా వనర్యేషు సౌహృదం. తామరాకు మీద పడిన జలబిందువు ఏ విధంగా ఆకులతో దగ్గరగా కలిసి ఉండవు, ఎప్పుడు జారిపోదామా అని. చెడ్డవాడితో స్నేహం కూడా అంతే, నీవు చెడ్డవాడి వల. యథా శరది మేఘానం సించతామపి గజ్యతాం న భవిత్యంబు సంక్రేద హస్తధావార్యేషు సౌహృదం. శరత్కాలంలో మేఘాలు ఎంత గర్జించిన అవి వర్షంగా కొరవు. ఎలా వర్షం కొరవదు, చెడ్డవాళ్లతో స్నేహం కూడా అలాంటి. యథా మధుకరస్తవాద్రసం నిరంతరం తథా త్వమపి తత్రైవ తథా నార్యేషు సౌహృదం. మకరందం తీసుకున్న తుమ్మెద ఆ పుష్పంలోని నిలవకు, ఇంకా కావాలని ఆసక్తి వల్ల మరొక పుష్పం దగ్గరికి పో. నువ్వు కూడా అలాగే శత్రుపక్షాన్ని పొందావు. అనార్యులతో స్నేహం ఇలాగే ఉంటుందిరా. యథా మధుకర తర్షాత్కాశ పుష్పం పిబన్నసి నపి రసమత్ర నదిందేతు యథా నార్యేషు సౌహృదం. తుమ్మెద అత్యాసక్తితో రెల్లు పూలపై వారి మకరందాన్ని తాగటానికి ఎంత ప్రయత్నించినా దానికి రసం ఎలా ఉండదు, రెల్లు పూలలో ఉండదు. అలాగే అనార్యులతో స్నేహం కూడా అలాగే ఉంటుంది. యథా పూర్వం గజస్నాత్వా గృహ్యహస్తేన నైరజసః దూషయత్యాత్మనో దేహం తథా నార్యేషు సౌహృదం. ఏనుగు ముందుగా స్నానం చేసి పైకి వచ్చి తొండంతో బూడిద తీసుకొని తన శరీరం మీద జల్లుకుంటుందట, దాని లక్షణం అది. ఆ గజం చేసిన స్నానం ఎలా నిష్ప్రయోజనం అవుతుందో అనార్యులతో స్నేహం కూడా అలాగే వేస్ట్ అవుతుంది అది. యోన్యస్వేనం విధం బ్రూయాద్వాక్యమే తన్నిశాచర అస్మిన్ ముహూర్తేన భవేత్వాం తు దిక్కులపాంసన. ఓ రాక్షస, మరొక్కడెవ్వడైనా ఈ విధంగా మాట్లాడి ఉంటే ఈ క్షణంలో వాడిని అసలు లేకుండా భూమి మీద చేసి ఉండేవా. చెయ్యి కులపాంసుడా, కులాన్ని చెడగొట్టావురా. ఇత్యుక్త పరుషం వాక్యం న్యాయవాది విభీషణ ఉత్పపాత గదా పాణి చతుర్భి సహ రాక్షసై. రావణుడు ఈ విధంగా పరుషవాక్యాలు పలుకగా న్యాయాన్నే పలికే స్వభావంగా విభీషణుడు గదధరి ఆకాశంలోకి ఎగిరిపోయారు. అతడితో నలుగురు రాక్షసులు కూడా ఎగిరారు. అబ్రవీచ తదా వాక్యం జాతక్రుధో విభీషణ అంతరిక్షగత శ్రీమాన్ భ్రాతరం రాక్షసాధిప. అప్పుడు కోపించిన శ్రీమంతుడైన విభీషణుడు ఆకాశంలో నిలిచి సోదరుడైన రావణాసురుడితో ఇలా అంటుంది. సత్వం భ్రాతాసి మే రాజన్ బ్రూహి మాం యద్యదిచ్ఛసి జ్యేష్ఠో మాన్యః పితృసమో నచ ధర్మపదే స్థితః. ఇదం హి పురుషం వాక్యం న క్షమాం యగ్రజస్యతి. రాజా, సోదరా, నువ్వు నా అందవు, నీకిష్టం వచ్చినట్టు నువ్వు అనొచ్చు, నేను పడచ్చు. అన్నగారు తండ్రి లాంటివా. ధర్మ మార్గంలో లేకపోయినా గౌరవానికి గౌరవం. కానీ నువ్వు అన్నవి అయినా పరుషవాక్యాలను సహించద్దా. నువ్వు అన్న మాటలు నేను భరించలేనురా, ఎంత అన్నవైనా అని. సునీతం హితకామేన వాక్యముక్తం దశాననా న గృహ్ణంత కృతాత్మానః కాలస్య
వశమాగత్. నీకు పోయే కాలం సమీపించిందిరా. మనస్సును అదుపులో ఉంచుకున్నవాళ్ళు కాలానికి లొంగిపోయిన వాళ్ళై హితాన్ని బాగా నిర్ణయి చెప్పిన మాటలు వినరు. సులభస్పురుష రాజన్ సతతం ప్రియవాదిన అప్రియస్య చ పద్యస్య వక్త శ్రోత చ దుర్లభ. ఈ వాక్యం వక్త శ్రోత చ దుర్లభ అనే మాట లోకంలో ఒక నానుడిగా సామెతగా వచ్చింది. రాజా, ఎప్పుడైనా ఇష్టమైన మాటలే చెప్పే పురుషులు అనాయాసంగా లభిస్తారు. కానీ ప్రియమైన కాకపోయిన హితమైన అంటే భవిష్యత్తులో సత్ఫలితాలు ఇచ్చే మాటలు చెప్పేవాడు లోకంలో కూడా పంపు కొట్టేవాళ్ళు ఎక్కువ ఉంటారు అన్నారు. అలాంటి వాడు ఉన్నా వాడి మాట లోకంలో ఎవడు పట్టించుకోడు, నాశనం అయ్యేదాకా తెలియదు. బద్ధం కాలస్య పాసేన్ సర్వభూతాపహారిణః న పశ్యన్ముపేక్షే త్వాం తరీతం శరణాం యథ. సకల ప్రాణుల సంహరించే యముడి పాశాలను కట్టుబడి నశించిపోతుంటే మండిపోతున్న ఇంటిని ఎలా ఉపేక్షించజాలవు, అది కూడా ఉపేక్షించజాలని. నువ్వు తగలబెడతావు, లంక తగలబెడతావు, కానీ నేనెందుకు నాశనం అవ్వాలి నీతో పాటు. దీప్తపాపక సంకాసై శితై కాంచన భూషణై నత్వామిచ్చామ్యహం ద్రష్టుం రామేణ నిహతం శరై. రాముడు నిన్ను మండుతున్న అగ్నిలాగా ఉన్న బంగారు అలంకారాలుగా వాడి అయిన బాణాలతో చంపుతుంటే నేను ఇక్కడ ఉండి చూడలేనురా అన్నా అన్న. శూరాశ్చ బలవంతశ్చ కృతాస్తాశ్చ నరారణి కాలాభిపన్నా సీదంతి యథా వాలుకపే తపః. సూర్యుడు బలవంతుడు అస్త్ర నిపుణులు అయిన నరులు కూడా కాలం వచ్చిన ఇసుకతో కట్టిన ఆనకట్టలాగా యుద్ధంలో నశిస్తారు. తన్మర్శయతు యచ్చోక్తం గురుత్వాద్ధితమిచ్యత ఆత్మానం సర్వదా రక్ష పురీం చేమాం సరాక్షస. స్వస్థితేన్స్తు గమిష్య సుఖీ భవ మయా విన అన్న. రే నాయన, అన్న నువ్వు అన్నవు అవటంచే నీ మంచి కోరి నేను చెప్పిన మాటలు ఏవైనా ఉంటే క్షమించు. చెప్పాను కనుక చెప్పేశాను నేను. అయిపోయి నిన్ను రాక్షసుల ఈ నగరాన్ని అన్ని విధాలా జాగ్రత్తగా రక్షించుకోనాయనా అని చెప్పాను. నీకు క్షేమం కలుగుగా, నీ నాశనం నేను దగ్గరుండి ఇక్కడ చూడలే, నేను వెళ్ళిపోతాను, నేను లేకుండా సుఖంగా ఉండు. సుఖీభవ మయా వినా అంటే లేకుండా. నివార్యమానస్య మయా హితైషిణ నరోచతే నా వచనం నిశాచర విపరీతకాలే గతాయుషో నర హితం న గృహ్ణంతి సుహృద్భిరీరితం. ఈ 4 శ్రీమద్ రామాయణ ఆదికావ్య యుద్ధకాండ షోడశవర్గ. రావణ, నీ మంచి కోరి నేను చెప్పిన మాటలు నీకు నచ్చలేదు కనుక నీ మాటలు కూడా నాకు నచ్చదా, నీ ప్రవర్తన నచ్చదు. విపరీత కాలంలో ఆయువు మూడినటువంటి మానవుడు మిత్రుడు చెప్పిన హితాన్ని అంగీకరించరా, అది లోక సహితం. లోక హితం న గృహణంతి సూర్యభిరీరితం. ఇది లోక సహజం. ఇది 16వ సర్గ అయిపోయింది. 17 సర్గ 15. విభీషణుడు విడిచేసి జెండా తీసి అక్కడ పోతారు రాముడి దగ్గర. ఇత్యుక్త్వా పరుషం వాక్యం రావణం రావణానుజ ఆజగామ ముహూర్తేన ఎత్ర రామః స లక్ష్మణః. విభీషణుడు
రావణుడితో ఇలా పరుషాలైన మాటలు మాట్లాడి ముహూర్తకాలం నిమిషంలో ఎగిరిపోతారు కదా. లక్ష్మణ సహితుడైన రాముడు ఉన్న తోటి అంటే సముద్రం అవతల తీరానికి చేరు. తం మేరు శిఖరాకారం దీప్తామివ శతకరదం గగనస్థం మహీస్తాస్తే దదృశుర్ వానరాధిప. మేరు శిఖరంలాగా ప్రకాశిస్తున్న మెరుపులాగా ఆకాశంలో విభీషణుణ్ణి నేల మీద ఉన్న పూర్తి సమూహమంతా చూశారు. ఏ చాప్యమనుచాస్త తన్మను చాప్య అనుచరాస్తస్య చత్వారో భీవ విక్రమాః తేపి నర్మాయుధోపేత భూషణోత్తమ భూషితాః. భయంకర పరాక్రమాలు గల అతని నలుగురు అనుచరులు కూడా కవచాలు ఆయుధాలు ధరించి ఉత్తమమైన అలంకారాలు భూషణాలు అలంకరించుకొని వస్తున్నారు. కనుక వీళ్ళు శత్రువులు మన వాళ్ళని నాశనం చేస్తారని వీళ్ళు భయం. నచ మేఘాచల ప్రభ్యో వజ్రాయుధ సమప్రభ నరాయుధరో వీరో దివ్యాభరణ భూషిత. మేఘాలతో పర్వతాలతో సమానమైన వాడు, వజ్రాయుధం వంటి కాంతి గలవాడు అయిన వీరుడై విభీషణుడు కూడా శ్రేష్టాలే ఆయుధాలు ధరి దివ్య ఆభరణాల వెలిగిపోతుంది. తమాత్మ పంచమం దృష్ట్వా సుగ్రీవో అనరాధిప వానరై సహ దుర్ధర్ష చింతయామాస వీర్యవాన్. ఎదిరింపశక్యం కానివ వానర ప్రభు పరాక్రమవంతుడైన సుగ్రీవు నలుగురితో వచ్చినటువంటి 5గురితో ఉన్న విభీషణుణ్ణి చూసి వానరులతో కొంచెం మంతనాన్ని సాగించారు. చింతయిత్వా ముహూర్తంతు వానరాం స్థానువాచ హనుమత్ ప్రముఖాన్ సర్వా ఇదం వదనముత్తమం. అతడు ముహూర్త కాలం ఆలోచించి హనుమంతుడు మొదలైన వానరులందరూ ఈ విధంగా మంచి మాటలు పలికారు. ఏష సర్వాయుధోపేత చతుర్భిః సహ రాక్షసై రాక్షస్యోభ్యేతి పశ్యద్ ధ్వమస్తాన్ కంతుం న సంశయః. ఈ రాక్షసుడెవడు అన్ని ఆయుధాలు అలంకారంగా ధరి నలుగురు రాక్షసులతో వెంటబడ్డాడు వచ్చాడు. చూడండి, మనల్ని చంపడానికి వచ్చి ఉంటాడు, అనుమానం లేదురా అబ్బాయిలు అన్న. సుగ్రీవస్య వచస్తుత్వా సర్వే తే వానరోత్తమాః శాలానుద్యమ్య శైలాంశ ఇదం వచనమబ్రు. వానరోత్తములంతా సుగ్రీవుడి మాటలు విని మధ్య చెట్టను పర్వతాలను పైకెత్తి వాడి మీద వెయ్యటానికి సిద్ధపడ్డా. శీఘ్రం న్యాదిశవో రాజన్ వధాయైషాం దురాత్మనాం విపతంతి తథాయావ ధరణ్యాం అల్పచేత. రాజా, ఈ దురాత్ములను చంపడానికి వెంటనే మాకు ఆజ్ఞ ఇవ్వండి. ఈ మందబుద్ధులు మాచే చంపబడిన వాళ్ళ నేల మీద కూలిపోతారు. తేషాం సంభాషమాణానాం మన్యోంజన్ స విభీషణః ఉత్తరం తీరమాసాద్య స్వస్థ ఏవ వ్యతిష్ఠత. సముద్రం అవతలి ఒడ్డు చేరిన విభీషణ ఆ వానరుల పరస్పరం మాట్లాడుకుంటుండగా కంగారు పడకుండా ఆకాశంలోనే నిలబడి ఉన్నారు. స ఉవాచ మహాప్రాజ్ఞః స్వరేణ మహతా మహాన్ సుగ్రీవం తాంశ్చ సంశ్లేక్ష ఖస్త ఏవ విభీషణః. ఖ స్థ అంటే ఆకాశం, స్థ అంటే ఉండి, ఆకాశంలోనే ఉండి మహాబుద్ధిమంతుడు గొప్పవాడైన సుగ్రీవుని వానరులని చూసి మనకి ఇంకా పచ్చ జెండా ఊపలేదు, కింద ఎర్ర జెండాలే పట్టుకున్నారు కనుక కాస్త అక్కడ ఆకాశంలో షికారు కొడదామనుకొని విమానాలు కనుక లైన్ క్లియర్ చేయకపోతే ఎలా ఉంటాయో అలా పెద్ద కంఠస్వరంతో కింద ఉన్న వాళ్ళకి వినపడేట్లుగా రావణో నామ దుర్వృత్తో
రాక్షసో రాక్షసేశ్వర తస్యాహం అనుజో భ్రాత విభీషణ ఇది శ్రుత. ఆయన దుష్ట రాక్షసుడు, చెడ్డ నడబిడిక గలవ అయిన రావణుడనే రాక్షసుడు నాడయ్యా. విభీషణుడనేటువంటి నేను ఆయన తమ్ముణ్ణి. తేన సీతాజనస్థానాద్ధృతాహత్వ జటాయుషం వృద్ధా చ వివశాదీన రాక్షసీభి సురక్షిత. అతడు జటాయువును చంపి, ఎవరు జటాయువు అంటే దశరథుడి స్నేహితు, సీతను జనస్థానం నుండి తీసుకువచ్చి వివసురాలై దీనురాలైమను ఆమెను అశోకవనంలో బంధించి ఆమెను రాక్షస స్త్రీలతో ఆమె కాపలాది. తమహం హేతుభిర్వాక్యై వివిధైష్ట స్వదర్శన యదర్శయం సాధు నిర్యాచ్యతాం సీత రామాయేతి పునః పునః. సీతను చక్కగా రాముడికి చేయి, నీ కుటుంబం, నీ వంశం, నీ రాజ్యం లంకంతా క్షేమంగా ఉంటుంది అని చాలా రకాల యుక్తియుక్తాలైన మాట అనేకం చెప్పి మాటి మాటికి వాడిని మంచి మార్గంలో పెట్టే ప్రయత్నం చేసే బోధలు చేశారు. సచతన తదిగ్జగ్రాహ రావణ కాలచోదిత ఉచ్యమానం హితం వాక్యం విపరీత ఇవ ఔషధం. రావణుడు కాలం చేత ప్రేరేపింపబడని నేను చెప్పిన హితవాక్య ఆయుష్యమూడి విపరీత బుద్ధి కలవాడు. ఔషధాన్ని ఎలా ఒప్పుకోడో, సాగు దగ్గరికి వస్తే డాక్టర్ ఇచ్చిన మందు కూడా తీసుకోవటం రోగి, అలా వాడు కూడా అలా ఒప్పుకోవాలి. సోహం పరుషిస్తేన దాసవచ్చామవానిత త్యక్వా పుంత్రాంశ్చ దారాంశ రాఘవం శరణం గత. అతడు పరుషవాక్యాలు బట్టి నన్ను బానిసను అవమానించినట్టు అవమానించాడు మా అన్న, సొంత అన్నమని చేత నేను నా భార్యా పుత్రాదులను కూడా లంకలో వదిలిపెట్టి రాముడిని శరణు వేయటానికి వచ్చి నివేదయితమాం క్షిప్రం రాఘవాయ మహాత్మని సర్వలోక శరణ్యాయ విభీషణముపస్థితం. విభీషణుడనే పేరు గల నేను వచ్చినట్లు మహాత్ముడు సకల లోకాలను రక్షించేవాడు అయిన శ్రీరామచంద్ర ప్రభు వెంటనే చెప్పండి. ఏతత్తు వచనం దత్వా సుగ్రీవో లఘు విక్రమ లక్ష్మణస్యాగ్రతో రామ సంరబ్ధమిదమబ్ర. శీఘ్ర పరాక్రమంగల సుగ్రీవు ఈ మాటలు లక్ష్మణుడి దగ్గర ఉన్నటువంటి రాముడితో కంగారుగా ఇలా అన్నారు. ప్రవిష్టః శత్రు సైన్యం హి ప్రాప్తః శత్రురతర్కిత వినిహన్యాదంతరం లబ్ధ్వా ములూకో వాయసానివ అని. ఊహించకుండా వచ్చి శత్రు సైన్యంలో ప్రవేశించిన శత్రు అవకాశం దొరకగా గుడ్లగూబ, గులూకం అంటే గుడ్లగూబ, కాకులను చంపినట్టు, వాయసాని అంటే కాకులను చంపినట్లుగా చంపేస్తుంది. వాడిని పట్టుకుంటే మనం ఇక్కడికి వాడికి అవకాశం ఇస్తే మంత్రే వ్యూహే నయే చారే యుక్తో భవితుమర్హసి వానరాణాంచ భద్రంతే పరేషాంచ పరంతప అని. ఓ శత్రు వినాశక రామ, వానరులకు లాభకరమైన మంత్రాలను, వ్యూహాలను, నీతి గూఢచారి ప్రయోగాలను సావధాన చిత్తుడవై ఇతరుడు ప్రయోగించే మంత్రవ్యూహ నీతి గూఢచారి ప్రయోగాదులు కూడా అప్రమత్తంగా ఉండాలి. నువ్వు రాజువు, మనందరినీ నడిపించేవాడు, నీకోసమే మేము దిగామి కనుక నీకు భద్రం కలుగు. అంతర్ధానగతాగేతి రాక్షస కామరూపిణ శూరాశ్చ నికృతిజ్ఞాశ్చ తేషాం జాతున నిస్పర్శేత్. ఈ రాక్షసు అంతర్ధానం పొందుత, ఇష్టమైన రూపాలు పొందుత,
శూరుడు. కపట ఉపాయాలు బాగా తెలిసినవాడు పన్నగలడు. వాళ్ళని ఎప్పుడు నమ్మకూడదయా. ప్రణీధి రాక్షసేంద్ర రావణస్య భయే భవేదయ అనుప్రవిశ్య సోస్మాత్ భేదం కుర్యాన్న సంశయ. ఇతడు రాక్షసరాజే రావణుడి గూఢచారి అయి ఉంటాడు. ఇతడు మన మధ్య ప్రవేశి మనలో భేదం కలిగిస్తే అందులో నో డౌట్, సందేహం లేదు. అథవా స్వయమేవైష ఛిద్రం అసాధ్య బుద్ధిమాన్ అసుప్రవిశ్య విశ్వస్తే కదాచిత్ ప్రహరేదపి. లేదా బుద్ధిమంతుడైన ఇతడి స్వయంగా మనలోని లోపాలు తెలుసుకొని ప్రవేశి విశ్వాసంతో అందగారికి మన రహస్యాలన్నీ చెప్పి మనల్ని దెబ్బతీయటానికి వచ్చాడేమో అని నా డౌట్ అంటమే. మిత్రాటవీ బలం చైవ మౌలభృక్ష బలం తథా సర్వమేతద్బలం గ్రాహ్యం వర్జయిత్వా ద్విషద్దు బలం. కనుక ఎవడికి తోచిన రాజనీతి వాడు చాలా చక్కగా అనుమానం లేకుండా చెప్తున్నారు. శత్రువుల సైన్యం తప్ప మిత్ర సైన్యాన్ని, ఆటవికుల సైన్యాన్ని, పరంపరాగతమైన సైన్యాన్ని, తాత్కాలిక భృతి నిర్ణయించి కూర్చున్న సైన్యాన్ని, అన్ని విధాల సైన్యాన్ని కూడా మనం పొందచ్చు, గ్రహించరు. ప్రకృత్యా రాక్షసో హేష భ్రతామిత్రస్య వై ప్రభు ఆగతస్య రిపో సాక్షాత్ కథమస్మించ విశ్వసే అని. ప్రభు ఇతడు సహజంగా రాక్షసు, స్వయాన రావణాసురుడి తమ్ముడు. కనుక తమ్ముడో రకంగా అన్నో రకంగా ఉంటాడా? శత్రువు సోదరు, సాక్షాత్తు శత్రు వర్గం నుంచి మన దగ్గరికి వచ్చి ఇతన్ని విశ్వసించడం ఎలా అయ్యా రామ? రావణశానుజో భ్రాత విభీషణ ఇది శృత చతుర్భి సహరక్షోభి భవంతం శరణంగా. విభీషణుడనే పేరుగల రావణుడి తమ్ముడైన ఈ నలుగురితో వచ్చిన విభీషణుడు నిన్ను శరణు పొందాలని వచ్చాడు. రావణేన ప్రణిహితం తమ వేహి విభీషణం తస్యాహం నిగ్రహం మన్యే క్షమం క్షమపతాం వర. కోర్పు కలవాళ్ళలు శ్రేష్ఠుడైన రామా, రావణుడే ఆ విభీషణుని మన మీద ద్వేషంతో పంపి ఉంటాడు, మన రహస్యాన్ని. కనుక అతన్ని నిగ్రహించడం అంటే ఇక్కడికి రాకుండా చెయ్యటమే మనం చెయ్యాల్సిన రాజని. రాక్షసో జిహ్మయా బుద్ధ్యా సందిష్టోయ విహాగత ప్రహర్తుం మాయయాచ్ఛన్నో విశ్వస్తే త్వయి చాల. దోషరహితుడవైన రామ కుటిలమైన ఆలోచనలతో పంపగా రాక్షసుడు విశ్వాసం చెంది నీయందు మాయా బలంచే రహస్యంగా దెబ్బతీయటానికి వచ్చతామేష తీవ్రేణ దండేన సచివై సహ రావణస్య నృశంసస్య భ్రాత హేష విభీషణ. ఈ విభీషణ్ క్రూరుడైన రావణ సోదర అంచేత్ ఇతని మంత్రులను కూడా తీవ్ర దండన విధించాలి. కానీ బాగానే ఇండియా, చైనా, పాకిస్తాన్ చేతులు జాపినట్టుగా చేస్తే వెన్నుపోటు పొడుస్తాడు. ఏవముక్పాతు తం రామం సంరద్ధో వాహినీపతి వాక్యజ్ఞో వాక్యకుశలం తతో మౌనం ఉపాగం. ఎలా మాట్లాడాలో తెలిసిన సేనానాయకుడే సుగ్రీవుడు మాటలలో నేర్పరియైన రాముడితో కంగారు పడు అలా పలికి కాసేపు మాట్లాడకుండా సుగ్రీవస్య తద్వాక్యం శ్రుత్వా రామో మహాబల సమీపస్థానునాచేద హనుమత్ ప్రముఖాన్ కపీన్. మహాబలశాలి అయిన రాముడు సుగ్రీవుడు పలికిన మాటలు విని దగ్గరవను హనుమంతుడు మొదలైన అతి సన్నిహితులతో ఇలా యదుక్తం కపిరాజేన
రావణావరజం వాక్యం హేతుమత్యర్థం భవద్భిరపి చ శృత. విభీషణుడి విషయంలో సుగ్రీవుడు పలికిన మంచి మాటలు కూడిన మీరు కూడా విన్నారు కదా మాటలు. ఏం చేద్దాం ఇప్పుడు? సుహృదామర్ధకృచ్చేషు యుక్తం బుద్ధిమతా సదా సమర్థేనోపసందేస్తు శాశ్వతీం భూతిం ఇచ్చత. శాశ్వతమై అభివృద్ధి కోరే సమర్థుడై బుద్ధిమంతు మిత్రుల కార్యాల కష్టం వచ్చిన ఉపదేశించడం యుక్తం. అంచేత ఈతడు మీ అభిప్రాయాలు మీరు చెప్పండి. మనమంతా ఇప్పుడు ఒక విపత్కర పరిస్థితులు, శత్రువులోంచి ఒకడు జంపి జిలానీగా మనకు వచ్చారు. వాడిని చేసుకోవడమా వద్దా? సుగ్రీవుడు వద్దంటున్నాడు. ఇచ్చేవం పరిహృష్టాస్తే స్వం స్వం మతమతంద్రిత వాసోపచారం తదా రామ మూచు ప్రియ చికీర్ష. రాముడి చేత ఈ విధంగా ప్రశ్నింపబడిన ఆ వానరు అలసత్వం లేని వాళ్ళే ప్రియం చెయ్యాలనే కోరికతో తమ అభిప్రాయాలు చాలా నెమ్మదిగా ఆదరపూర్వక రాముడికి చెప్తున్నారు. అజ్ఞాతం నాస్తి తే కించిత్ త్రిషు లోకేషు రాఘవ ఆత్మానం పూజయన్ రామ పృచ్ఛస్యత్మాన్ సుహృత్తయా. రామ, ఈ 3 లోకాలలో నీకు తెలియందుందా? మమ్మల్ని అడిగావు కదా, మేము నీ స్నేహితులం కనుక మమ్మల్ని నువ్వు అడగాలిగా న్యాయం. అక్కడ మంత్రులు ఉన్నప్పుడు అలా అడగాలి. ఆ విధంగా నీ గౌరవం పెంచుకున్నావు. నీవేం చెప్తామయ్యా అన్నట్టు. త్వం హి సత్యవ్రత శూరో ధార్మికో దృఢ విక్రమ పరీక్షకారి స్మృతి మాన్ నిసృష్టాత్మా సుహృత్సుర. కనుక నువ్వు సత్యవ్రతుడు, శూరుడు, ధర్మాత్ముడు, దృఢ పరాక్రమం కలవాడు. పరీక్షించేదైనా పనులు చేస్తావు గప్ప ఏదో తెల్లవారుజామున మనకి ఆలోచన వచ్చింది కదా అని దూకేయటం అలాంటి పనులు చెయ్యవు. ఆలోచించే సందర్భంగా ఏ పని ఎలా చెయ్యాలో చేస్తావు. విషయాలు బాగా నీకు జ్ఞాపకం ఉంటుంది, స్మరిస్తావు. కనుక తనను తాను స్నేహితుల అధీనంలో నీ మిత్రులందరినీ కూడా నీ మంచితనం నీ వాళ్ళనిగా చేసుకున్నావు. తస్మాదేకైకశస్తా వద్బ్రువంతు సచివాస్తవ హేతుతో మతి సంపన్న సమర్థాశ్చ గుణస్తథా. అందువల్ల బుద్ధిమంతులు సమర్థులు అయిన నీ మంత్రులు మంచి యుక్తులు చూపుతూ ఒక్కొక్కరుగా చెబుతారు. ముందు విను, తర్వాత ఏం చేయాలో ఆలోచించి నువ్వే చేయాలి, మేవే నిర్ణయం చేయలేం కదా. ఇత్యుక్తే రఘునాయాధ మతిమాన్ అంగదో అగ్రత విభీషణ పరీక్షార్థం ఉవాచ వచనం హరి. ఈ వానరులు ఆ విధంగా పలికినదు బుద్ధిమంతుడు అంగదు ముందుగా విభీషణుని మనం టెస్ట్ చేయాలండి, పరీక్షించాలండి అన్న. శత్రు సకాశాత్ సంప్రాప్త సర్వదా తత్యేవ విశ్వాసనీయ సహసా కర్తవ్యో విభీషణ. విభీషణుడు శత్రువుల నుంచి కూటమి నుంచి వచ్చారు. అన్ని విధాలా సందేహించదగినవాడి అనుమానం లేదు. అంచేత తొందరపడి మన ఆత్మీయుడిగా వాడిని చేర్చుకో. ఛాదయిత్వాత్మభావం హి చరంతి శఠబుద్ధయ ప్రహరంతి చరంధ్రేషు సోనద్భగ సుమహాన్ భవే. కుటిలమైన బుద్ధి కలవాడు తమ మనస్సులోని భావాలు పైకి తెలియనీయకు అవకాశం వచ్చి దెబ్బతీస్తారు. దానివల్ల మనకి చాలా అనర్థం.
అర్ధానర్థౌ వినిశ్చ వ్యవసాయం భయేత గుణత సంగ్రహం కుర్యాత్ దోషతస్తు విసజ్యయే. లాభనష్టాల నిశ్చయించుకొని ప్రయత్నం, వాడిని చేర్చుకుంటే వచ్చే లాభం, చేర్చుకోకపోతే వచ్చే నష్టం, ఇవన్నీ మనం ఆలోచన. ఆ గుణాలు ఉంటే మంచివి అంటే వాటిలో మంచి పాజిటివ్ వైబ్రేషన్ ఉంటే మనం, నెగిటివ్ వైబ్రేషన్ అంటే దోషధర్మ. యది దోషో మహాంస్తస్మిన్ త్యజ్యతా అవిశంకిత గుణాన్వాపి బహూన్ జ్ఞాత్వా సంగ్రహ క్రియతాం. ఈ విభీషణులు అధికంగా దోషాలుంటే నిస్సంశయంగా వదిలిపెట్టాల్సిందే. అలా కాదు, వాడు చాలా మంచి గుణాలు కలవాడి మనం తీసుకోవాలి. శరభస్వధ నిశ్చిత్త సార్థం వచనమబ్రవి క్షిప్రమస్మిన్నర వ్యాఘ్ర శాల ప్రతినిధీయత. శరభుడు బాగా ఆలోచించి అర్థయుక్తమైన వాక్యం ఒకటి చెప్పాడు. ఇందాక అంగదుడు చెప్పాడు, నరులలో శ్రేష్ఠుడైన రామ ఈతన్ని పరీక్షించడానికి వెంటనే ఒక గూఢచారి పంపాడు. ప్రణిధాయ హిసారేణ యథావత్ సూక్ష్మబుద్ధినా పరీక్ష తతః కార్యో యథా న్యాయం పరిగ్రహ. గూఢచారిని పంపి సూక్ష్మబుద్ధిగల ఆ గూఢచారి బాగా వాణ్ణి పరీక్షించి ఆ తర్వాత వాడు మనకి ఇచ్చినటువంటి రిపోర్ట్ అంట, ఆ రిపోర్ట్ ప్రకారం సూక్ష్మంగా ఆలోచించి ఏం చెయ్యాలి నిర్ణయం. జాంబవాన్ స్పద సంప్రేక్ష శాస్త్రబుద్ధ్యా విచక్షణ వాక్యం విజ్ఞాపయామాస గుణవద్దోషవర్జితం. నేర్పర్యే జాంబవంత్ ఈ విషయాన్ని బాగా శాస్త్రీయ దృష్టితో పరిశీలించి గుణాలు కలది దోషాలు లేని అయిన వాక్యం పలికి. బద్ధ వైరాచ్య పాపాచ్య రాక్షసేంద్రాద్విభీషణ ఆదేశకాలే సంప్రాప్త సర్వదా శంచతాం మయం. విభీషణుడు నీతో వైరం కట్టిన పాపాత్ముడైన రావణుని వద్ద దేశం కాని దేశాన్ని కాలం కాని కాలంలో వచ్చాడు కనుక అతన్ని గురించి అన్ని విధాల అనుమానించాల్సిందే. తతో మైందస్తు సంప్రేక్ష నయా అపనయ కోవిద వాక్యం వచన సంపన్నో మభాషే హేతుమత్పరం. తర్వాత ఏది నీతో ఏది కాదు బాగా తెలిసినవాడు అయినటువంటి మైందుడనేటువంటి కూతుర ఆలోచి మంచి హేతువును చూపించే కారణాన్ని చూపించే మాట్లాడిన. అనుజో నామతశైష రావణశ్చ విభీషణ పృచ్ఛతాం మధురేనాయ శనై నరపతీశ్వర. వాదాధిరాజ అప్పటికి ఇంకా కాకపోయినా ఈ విభీషణుడు రావణుడి తమ్ముడు కదా, ఇతని మధురమైన మాటలు మెల్లగా మాట్లాడి విషయాలు గ్రహిద్దాం. భావమత్యదు విజ్ఞాయ తత్తస్వం కరిష్యసి యది దుష్టోన బుద్ధిపూర్వం నరర్షభ. నరశ్రేష్టారం ఇతడి అభిప్రాయం ఏమిటో ఎందుకొచ్చాడు బాగా తెలుసుకొని దుష్టుడా కాడ అనే విషయాన్ని గ్రహించిన తర్వాత ఏం చెయ్యాలో అద సంస్కార సంపన్నో హనుమాన్ సచివోత్తమ ఉవాచ వచనం సుదగ్ధ అర్థవన్మధురం. వీళ్ళందరికంటే బుద్ధిమాన్ హనుమంతుడు కమ్మటి మాట చెప్పేసి వివిధ శాస్త్రాధ్యయనం చేసిన సంస్కారం కలవ మంత్రులలో ఉత్తమ మంత్రి అయిన హనుమ మృదువు మంచి అర్థం కలిగిన మధురమై చిన్న చిన్న మాటలతో ఇలా నా భవంతం అతి శ్రేష్టం సమర్థం వదతాం పరం అతిశాయ ఇతుం శక్తో బృహస్పతి రవిబ్రువన్. నువ్వు బుద్ధి చేత గొప్పవాడు సమర్థుడు
బుద్ధికి బృహస్పతి, మాటలాడే వాళ్ళలో అద్భుతమైన వాక్య వైభవం కలిగ. అలాంటి నిన్ను బుద్ధికి బృహస్పతిగా ఉన్నను మాటలాడి అసితజించదా. కనుక నీ దగ్గరకు వస్తే ఎంతటి వాడినైనా బొబ్బు పెట్టేస్తా. కనుక నీకేమి ఎదురులేదు. దానాన్నాపి సంఘర్ష నాధిక్యాన్న చ కామత వక్ష్యామి వచనం రాజని యథార్థం రామ గౌరవ. ఒక్క మాట చెప్తున్నా వినవయ్య, వీళ్ళేదో వాగేది కానీ నేను కేవలం వాద నిమిత్తంతో ఇతర మంత్రులతో పోటీపడిగా వాళ్ళు చెప్పారు, నేను ఇలా చెప్పానని అనుకోకుండా ఉంటే, అధికుండని అనుకోకుండా ఉంటే ఇష్టానుసారంగా నేను చెప్పలేను. కేవలం నువ్వు నాపై ఉంచిన గౌరవం ఉందే హనుమా, వాళ్ళందరినీ అడిగావు. చివరికి నన్ను నీ అభిప్రాయం ఏమి? ఎందుకని నేను లంక వెళ్ళొచ్చాక అక్కడ ఎవడెవడి స్వభావం ఏమిటో నాకు తెలిసి ఉంది కదా. కనుక నా మాట నువ్వు వెళ్తావనే నమ్మకం నీకేదో ఉంది, అందుకని నన్ను చెప్పమన్నావు కనుక చెప్పు. అర్ధానర్ధ నిమిత్తం హి యదుక్తం సచివైస్తవ తత్ర దోషం ప్రవిశ్యామి క్రియాన శుభపద్యత్. విభీషణుడి వల్ల కలిగే లాభన పరీక్షించాలని నీ మంత్రులందరూ కూడా నీకు చెవిలో ఇల్లు కట్టుకొని చెప్పారు. కానీ దానిలో నాకు దోషం కనబడుతుంది. వాడెవడో హఠాత్తుగా వచ్చి మన ఆశ్రయం కొంటే వాడి గుణదోష విసర్జన చేస్తాము. వాడి గురించి పరీక్ష చేస్తాం, లిట్మస్ టెస్ట్ అంటారు సైన్స్లో, ల్యాబొరేటరీలో చేస్తారు. అదే క్షారమా, ఆమ్లమా, యాసిడా, లేకపోతే ఆల్కలీలా అనే పరీక్ష. ఋతే నియోగాత్ పార్థ ఉగాక్షాత్ సామర్థ్యమవబోద్ధుతం బోద్ధుల శక్యతే సహసా వినియోగో దోషవాన్ ప్రతిభాతి. విభీషణుడు ఏదైనా ఒక కార్యం నియమించకుండగా అతని సామర్థ్యం తెలుసుకోగలవా? వాడు మన దగ్గర చేరాలి, మనకి వాడి మీద నమ్మకం కలగ, వాడికి మన మీద నమ్మకం. వాడు ఏదైనా మనకి ఒక సలహా ఇవ్వ, ఆ సలహా బాగా ఉందా లేదా అప్పుడు మనం, లేకుండా ఆకాశంలో పెట్టి వాడిని పరీక్ష చేస్తారా ఎవడైనా? అది లోకధర్మం కాదు. కనుక చార ప్రణీతం యుక్తం యదుక్తం సచివైస్తవ అర్ధస్యా సంభవత్ పాత్ర కారణం న ఉపబధ్యతే. గూఢచారుడు పంపాలని నీ ఈ మంత్రులందరూ కొందరు ఎదుట నిలచి ఉన్నవాడు రహస్యాలు గూఢచారుల ద్వారా తెలుసుకోవడం అనేది సంభవం అవుతుందా రామా? అది అసంభవం. వాటి గురించి మనకి ఇక్కడేంటి ఉపాయం కూడా కుదరదయ్యా. వాడు ఏదో చెప్పారు రాక్షసుడు, వాడు ఏదో చెప్పారు నిన్ను ప్రీతి చెందించడా, నీ మనసుకు ఆనందంగా. అదేశకాలే సంప్రాప్త ఇచ్చయం యద్విభీషణ విపక్షా తత్ర మే స్త్రీయం తాం నిబోధయధామ. విభీషణ దేశం కాని దేశంలో కాలం కాని కాలంలో వచ్చాడని చెప్పారుగా. ఆ విషయంలో నా బుద్ధి అనుసరించి నేను చెప్పాలని చెప్పాను. ఏష దేశశ్చ కాలశ్చ భవతీహ యథా తథా పురుషాత్ పురుషం ప్రాప్య తథా దోషగుణాన. ఒక్కొక్క పురుషుడిని చేరి దోషం గుణం కాని వాడు గుణం దోషంగా కనపడి వాడు నటించచ్చుగా, దోషం గుణంగా. అలాగే ప్రస్తుత విషయంలో ఇదే తగిన దేశం కాలం ఏదో విధంగా అలాంటి స్థితిని బట్టి నిరూపించరు. దౌరాత్మ్యం రావణే దృష్ట్వా విక్రమం చ తథాత్వయి యుక్తం అగమనం యత్ర సదృశం తస్య బుద్ధితః. రావణుడి దుష్టత్వాన్ని, నీ పరాక్రమం, ఈ రెండింటినీ బేరీజు వేసుకుంటాడు వాడక్కడే. ఈ దేశంలో అతడుకు రావటం న్యాయమే కదా. ఇది అతనికి బుద్ధి తగినట్టుగా, అంటే వాడు చేసింది మంచిదే.
నీ శరణు కోసం వచ్చి అజ్ఞాత రూపై పురుషై సర్ రాజన్ పృచ్ఛతామితి యదుక్తమత్ర మే ప్రేక్ష కాచిదస్తి సమీక్షిత. రాజా, అతడు తెలుసుకొన జాలని పురుషులను పంపి అతన్ని ప్రశ్నించాలని నీ మంత్రులు కొంతమంది పంపు కొట్టారని ఆ విషయంలో నేను పరీక్షించగా నాకు కలిగిన అభిప్రాయం ఒకటి చెప్తా విను. పృచ్ఛమానో విశంకేత సహసా బుద్ధిమాన్ వచ తత్ర మిత్రం ప్రదుష్యేత మిథ్యా సృష్టం సుఖాగత్. ఒక బుద్ధిమంతుడి దగ్గరికి హఠాత్తుగా ప్రశ్నించగానే అతడు ప్రశ్నించిన వాడి మాటలను అనుమానిస్తూ శంకిస్తూ అలాంటి సందర్భాలలో అప్రయత్నంగా లభించిన మిత్రుడిని వంచనపూర్వక ప్రశ్నిస్తే ఆ మిత్రుడు విముఖుడై వెళ్ళిపోతాడు. కనుక అవశ్యం సహసా రాజన్ భావో బుద్ధుం పరస్యవై అంతరేణ పరైర్భిన్నై నైపుణ్యం పశ్యతాం భృశం. రాజా, ఎదుటి వాళ్ళ మాటలలో స్వరాన్ని బట్టి తెలుసుకొనగలిగిన వాళ్ళకు ఎంతో నేర్పు ఉంటే తప్ప ఎదుటివాడి భావం శీఘ్రంగా వెతికి తెలుసుకోవటం కష్టమయ్యా. తతస్య భ్రమతో జాత్ లక్ష్యతే దుష్ట భావత ప్రసన్నం వదనం చాపి తస్మాన్మే నాస్తి సంశయ. ఇతడు మాట్లాడేట దుష్టమైన భావమేమి అతని మాటల్లో నాకు అనిపించలా తెలియదు. అలాగే అతని ముఖం కూడా చాలా ప్రసన్నంగా, షేక్స్పియర్ నాటకంలో క్యాషియస్ లాగాను షైలాక్ లాగాను లేడు. అంచేత నాకు అతని విషయంలో నో డౌట్, ఎలాంటి సందేహం. అసంకితమతి స్వప్నో స్వస్థో న శ్రద్ధ పరిసర్పతి నాస్య దుష్టా వాగస్తి వాగస్తి. తస్మాన్మే నాస్తి సంశయం. కపట బుద్ధి గలవాడు, ఎలాంటి శంక లేనివాడు, స్వస్థుడై ఎవడికి దగ్గర రాడయ్యా. ఇతని మాటలలో నాకెక్కడ దోషం ఒక్క కలపడు. అంచేత వాడి మీద నాకు నో డౌట్ అని. అకారశ్చాద్యమానోపి అశక్యో వినిగూహిత బలాద్ధి వివృణోచ్చేవ భావమంతర్గతం గృణ. ఎంత కప్పికొన్నా అంటే ఎంత మీద కనపడకుండా ఏం చేసుకున్నాను ఆకారాన్ని దాచటం ఎవడి వల్ల. వాడు వస్తే ముఖ కవళికని బట్టి వాడు క్రూరుడా దుష్టుడా సుధన చిత్తుడా తెలిసిపోతుంది. అది మానవుల మనస్సులో ఉన్న భావాన్ని బలాత్కారంగా ప్రకటించి తీరు. ఏదో ఒక సందర్భంలో దేశకాలోపన్నంచ కార్యం కార్య విదాంబర సఫలం పురితే క్షిప్రం ప్రయోగేనాభిసంహితం. కార్యాన్ని ఎదిగిన వారి శ్రేష్ఠుడవైన రామ దేశానికి కాలానికి అనుగుణంగా అంటే దేశకాలానికి అనుకూలంగా కార్యాన్ని వెంటనే ప్రయోగంతో చేకూరిస్తే అంటే వెంటనే ఆచరిస్తే అది కర్తకు ఫలితాన్ని మనకి చేసుకున్నవాడే. ఉద్యోగం తవ సంప్రేక్ష మిథ్యావృత్తం చ రావణం వాలిన హతం శుద్ధ సుగ్రీవంచాభిషేచిత. రాజ్యం ప్రార్థయమాన బుద్ధిపూర్వమిహాగత ఏతావత్తు పరస్పృత్య విద్యతే తస్య సంగ్రహ. మా నాయకుడు పూర్తి నాయకుడు దొన్నవాడున్నాడు చూడు సుగ్రీవుడు. నువ్వు ఉద్యమశీలుడవన్న విషయం రావణుని దుష్ట ప్రవర్తన చూసి వాలి చంపబడినట్టు సుగ్రీవుడు రాజ్యాభిషిక్తుడైనట్లు విని రాక్షస రాజ్యాన్ని పొందాలనే కోరికతో
ఆలోచనాపూర్వకంగా విభీషణుడు ఇక్కడికి వచ్చాడు. అది గుర్తించుకో. మన వాళ్ళు ఎవరిని అడిగి నువ్వు సుగ్రీవుడితో మిత్రత్వం చేసుకున్నావు కనుక వారికి నీకు ఏ సంబంధం లేదుగా, ఎందుకు వాడిని చంపావు? అలాగే యథాశక్తి మయోక్తం రాక్షసస్యాజ్యవం ప్రతి ప్రమాణం త్వం విశేష కృత్వా బుద్ధిమతాం. ఇచ్చాసే శ్రీమద్ రామాయణి ఆదికావ్య యుద్ధకాండే 17 సర్గ. బుద్ధిమంతుల శ్రేష్ఠుడవైన రామ, ఈ రాక్షసుడు రుజు స్వభావం కలవాడే అనే విషయాన్ని గురించి యథాశక్తిగా నాకు తెలిసి చెప్పా. తర్వాత నీ చెప్పిన మాటలు విని మిగిలిన పని ఎలా చెయ్యాలో నిర్ణయించే బాధ్యత నీది. నువ్వు ఏం చెప్తే నేను దాన్ని సరసావహిస్తాను అన్నాడు. రేపు 18వ సర్గలోకి ప్రవేశిస్తాను. వాడిని ఎలా తీసుకున్నావు, ఏం జరిగింది అనేది రేపు.